100 హత్యలు చేసినటువంటి పరిటాల రవి ఏ విధంగా ఆ హత్య కేసుల నుంచి తప్పించుకోగలిగాడో దాని వెనక ఉన్న మతలబ్ ఏంటి? మరి పరిటాల రవిని చంపించింది జగన్మోహన్ రెడ్డి అని నువ్వు మాట్లాడుతున్నావు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సొంత కుమారుడి మీద సిబిఐ ఎంక్వైరీ వేయించారు. సిబిఐ వారు నిర్ధారించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదనేసి నిర్ధారించిన తర్వాత ఆ కేసు విచారణ జరిగింది, దోషులకు శిక్ష పడింది. నీవు ఎప్పుడైతే దొంగగా ప్రజల ముందర నిలబడతావో, దోషిగా ప్రజల ముందర నిలబడతావో, ఆ నిలబడిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము, జగన్మోహన్ రెడ్డి గారికి అనేక నేరాలను ఆపాదించడము, అంటే నీ నేరాలకు ముసుగు కప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఆ రోజుల్లో జేసీ దివాకర్ రెడ్డి నా భర్తను చంపించినాడని కూడా నువ్వు మాట్లాడినావు, గగ్గోలు పెట్టినావు. జేసీ కుటుంబము మీ పార్టీలోకి రాకుండా కూడా చాలా డ్రామాలు చేసినావు. మరి ఈరోజు పరిస్థితి ఏంది? జేసీ ప్రభాకర్ రెడ్డి నీ కొడుకు ఏడాది చూసినా కనపడితే కరుచుకుంటున్నారు. మరి ప్రజలు పిచ్చోళ్ళ? మరి మీ పార్టీ కార్యకర్తలు పిచ్చోళ్ళ? మరి చమన్ సాబ్ మీ ఆయనకు నమ్మకస్తుడు, ఆయన హత్యలోనూ ఆయన డ్రైవర్ హత్యలో కూడా మీ కుటుంబం పాత్ర గురించి ప్రజలు చర్చించుకున్నారు. ఈరోజు కూడా అందరూ అదే నమ్ముతూ ఉన్నారు, మీరే చంపించినారనేసి. మరి మీ రాజకీయ చరిత్రలో ప్రజల తలకాయల మీద అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకోవడం తప్ప మీరు చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఏదైనా ఉందా మీరు చెప్పుకోవడానికి? ఏదీ లేదు. కాబట్టి 2009లో నేను మొదటిసారి పోటీ చేసినప్పుడు 1707 ఓట్లతో గెలిచావు నా మీద. 2014లో 7700 ఓట్లతో గెలిచావు. అది కూడా మా కాంగ్రెస్ పార్టీలో జిల్లా స్థాయి నాయకులు ఒక 2-3 నీకు గట్టిగా సాయం చేస్తే నువ్వు బయటపడినావు. మరి 2019కి వచ్చేటప్పటికి 2014-19 మధ్య మీరు చేసిన దుర్మార్గాలు, దోపిడీలు, హత్యలు, దాడులు ఇవన్నీ కూడా ప్రజల్లో మీరు పలచనైపోయేటువంటి పరిస్థితి తీసుకొని వస్తే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం వీస్తూ ఉంటే ఆ గాలిలో ఓడిపోతానని తెలుసుకొని ఒక బకరా కావాల్సి వచ్చి నీ కొడుకును పోటీ చేయించినావు నా మీద. నేను ఆ రోజు 26,000తో గెలిచాను. మళ్ళీ 2024కు వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ వైపు గాలి వీస్తాంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం పైన కొంత వ్యతిరేకత వచ్చిందని గమనించుకొని మళ్ళీ నువ్వు తెర మీదకి వచ్చావు. నీ కొడుకు అయితే ఓడిపోతాడని నువ్వే ప్రచారం చేయించావు, నీ అన్నదమ్ములు ప్రచారం చేశారు, నీ బంధువులు ప్రచారం చేశారు, నీ మీడియాతో రాపించావు, నీ సోషల్ మీడియాతో రాయించావు. కొడుకును ధర్మవరం పంపించి నువ్వు పోటీ చేసి గెలిచినావు. మరి నిజంగా మీరు దేశోద్ధారకులయ్యి దేశ సేవ చేసింటే మీకు ఓటమి అనేది ఉండకూడదు. మరి మీ ఆయన అంత గొప్ప జాతీయ నాయకుడు ఏంటి నీ కొడుకు ఓటమి రాకూడదు. మీ కుటుంబం యొక్క డొల్ల చరిత్ర జిల్లా అంతా తెలుసు, ఈ రాష్ట్రానికి అంతా కూడా తెలుసు. మీ వల్ల అనంతపురం జిల్లాకు ఫ్యాక్షన్ మరకలు అంటడము వాస్తవం కాదా సునీతమ్మ? మీ వల్ల తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు రావడం వాస్తవం కాదా? నీ భర్త కాదా వైటీ ప్రభాకర్ రెడ్డి మడకశిర మాజీ ఎమ్మెల్యే గారి ఇంటి మీద బాంబు దాడి చేయించింది? నీ భర్త కాదా గాదిలింగప్పను చంపించింది? నీ భర్త కాదా స్వర్గీయ మాజీ మంత్రి జీనాగిరెడ్డి గారి ఆఫీసు మీద బాంబు దాడి చేయించింది? తెలుగుదేశం పార్టీలో మీ దాడుల వల్ల నష్టపోయిన వాళ్ళు ఎక్కడున్నారు ఈరోజు? నీ భర్తకు టికెట్ ఇప్పించిన సిసి వెంకటరాముడు, సరిపూడి సూర్యనారాయణని అంచివేసింది మీ భర్త కాదా? మరి దుర్మార్గంగా పార్టీలకు అతీతంగా మీరు చేసిన దారుణాల వల్ల నష్టపోయిన వాళ్ళు 100,000 మంది ఉన్నారు. అయినా 1000 సార్లు నువ్వు నీ భర్త హత్యను తెర మీదకి తీసుకొచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటావు. మరి నీ భర్తను చంపిన వాళ్ళతో కూడా రాజీపడి వాళ్ళతో కూడా సాయం పొంది నువ్వు రాజకీయంగా గెలవాలనుకుంటావు. అంటే నీకు ఎక్కడ నైతిక విలువలు లేవు. నువ్వు పెద్ద మహానటివి అని మీ పార్టీ నాయకుడే నీకు ఒక పేరు పెట్టినాడు. నువ్వు ఎలా కావాలంటే అలాగా ఒక ఊసర విలుల రంగులు మార్చి